బోర్ కొడుతుంది సిరి, ఏదో ఒకటి ఆడదామా? దొంగ పోలీస్ ఆడదాం. ఎప్పుడు దొంగ పోలీసేనా? నువ్వు దొంగ అయితే నేను పోలీస్ అవుతా, నేను దొంగ అయితే నువ్వు పోలీస్ అవుతావు. వీళ్ళిద్దరేమో రాజు రానయ్యి పారిపోతారు. చెల్లా కాదొద్దు, నాకు నచ్చదు. అయితే నేను ప్లేస్ ఆడదాం ఆడదాం. అయితే ఆడదాం. తిగాడితే ఎట్లా ఓడిపోయిన వాళ్ళు పతంగి ఇవ్వాలి. సర్లే ఆడదాం. అలా అయితే ఫస్ట్ నువ్వే స్టాప్. ఏదైతే టీ అయిపోయింది. ఎప్పుడు నాది కూడా అయిపోయింది. మన దాటిపోయింది. మీ ఇద్దరిది అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఫస్ట్ ఇదే కదా అయిపోయింది. నేనేం రాసినా? తనీష్. నువ్వు ప్లీజ్ ఏం రాసినావు? వేసిన తెలంగాణ. మనం యానిమల్ ఏం రాసినావు? టైగర్. ఇప్పుడు నీ ఛాన్స్ కదా, నువ్వు మంత్రులు అనుకో. స్టాప్. ఏం లెటర్? డి. అరే అరే అప్పుడు స్టార్ట్ చేసేసిరా, జర మెల్లగా రాయండి రా. అలా అయిపోయింది. టిక్ టిక్ 1 టిక్ టిక్ 2. నాది కూడా అయిపోయింది. టిక్ టిక్ 1 టిక్ టిక్ 2. అప్పుడేనా? టిక్ టిక్ 5 టిక్ టిక్ 6. అరే జర ఆగుండ్రి కొంచెం. ఇంకెంతసేపు రాస్తావు నువ్వు? అయిపోయింది. అరే నీది అయిపోయింది కదరా, నేమేం రాసినా చెప్పరా. మై డాడ్ రా. డాడీ ఏంద్రా? డాడీ పేరు రాయాలి కానీ. ప్లేస్ ఏం రాసినావురా? మా డాడీ ఊర్రా. మరి యానిమల్ ఏంద్రా? మా డాడీ డాగ్. అదేంట్రా? మేము ఉన్న డాగ్ పేరే డాగ్. సరే థింగ్. ధూమ్ బైక్ రా. ఎంతైనా యాక్టివాకి ధూమ్ అని పెడితే ధూమ్ బైక్ అయిపోతుందారా? మా బండికి మా ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటాం రా. ఏంటో షాక్ ఎందుకు రా? అదే మాకు ధూమ్ బైక్. దీనికేం తక్కువ లేదు. అది మనం అంటే. సరే సార్. సరే ఇప్పుడు నీదే. స్టాప్. జీ. అయిపోయింది. ఈ పిచ్చి గీతలేందిరా? డాక్టర్ రైటింగ్ రా. ఇదా? మీకు అర్థం కాదు ఇది డాక్టర్ రైటింగ్. ఏమనుకుంటున్నావు? నీవేం రాసినావురా? గంగూలీ రా. ఇది గంగూలియా? అరే ఇగో గంగూలీ. అరే చెప్పినా కదా డాక్టర్ రైటింగ్ అని, మీకు అర్థం కాదని. ఆ ప్లేస్ ఏం రాసినావు? జార్జోబుల్. అర్థమవుతుందా? జార్జోబుల్. డాక్టర్ రైటింగ్. అదేమన్నా ప్లేసా? పబ్జి ఆడాను. పబ్జి ఆడితే తెలుస్తుంది. సరే యానిమల్ ఏం రాసినావురా? జర్మన్ షెపర్డ్ రా. ఆ డాగ్ బ్రీడ్ రే. అది కూడా యానిమల్ ఏరా. యానిమల్. థింగ్ ఏం రాసినావురా? గన్. ఆ పిచ్చి గీతలో నువ్వు అన్ని రాసినావా? నువ్వేం రాసినావు? రాసేది జీ రాసినావు, జీ రాసినావు, డి రాసినావు, జీ రాసినావు, అన్ని అట్లని రాసినావు కదా. అరే టిస్ కాదురా అది. ఎంత మంచిగా రాసినా చూడు. జీ ఫర్ గంగూలీ, జీ ఫర్ జార్జిబుల్, జీ ఫర్ జర్మన్ షెపర్డ్, జీ ఫర్ గన్. చెప్పినా కదరా డాక్టర్ హ్యాండ్ రైటింగ్. MBBS కావాలనుకుంటున్నా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయన పక్క పెట్టి నువ్వేం రాసినావు? నేమేం రాసినావు? జీ ఫర్ జాంబా. జాంబా ఏంద్రా? ప్లేస్ రా. సారీ నేమ్ రాది. మరి యానిమల్ ఏం రాసినావు? జిల్ల పురుగు. అది కూడా యానిమలే కదా. జిల్ల పురుగా? యు మీన్ కాక్రోచ్? అదేరా జిల్ల పురుగు యానిమల్. జీతో కదరా జిల్ల పురుగు. అసలు ఏం రాస్తున్నావురా నువ్వు? జిల్ల పురుగు కాక్రోచ్ రా. సీతో వస్తుంది. అసలు తెలుగులో అట్లనే అంటారు. ప్లేస్ ఏం రాసినావు? జర్మనీ. జీతో కదరా. సౌండ్ జానే కదా. థింగ్ ఏం రాసినావు? చాలా ఆలోచించాలని దొరకలేదని లాస్ట్ కోడ్ దొరికింది. జామకాయ ఏందిరా? నువ్వు అంతసేపు ఆలోచించింది జామకాయ కోసమేనా? తింగే కదా జామకాయ. అయితే ఏమవుతుంది? నువ్వు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావురా. నీ ఇష్టం అయినట్టు అన్ని తప్పులే రాసినావు. ఇప్పుడు లెటర్ ఆర్. నేమ్ వచ్చేసి రమేష్. యానిమల్ రాబిట్. థింగ్ రింగ్. రింగ్.
మొత్తం నువ్వు దాంట్లో నుంచి కాపీ కొట్టినావు కదరా? నువ్వు కొట్టిన కాపీ, నేను కాదు. స్కూల్లో కూడా నాదే కాదు కాపీ చేసేది. నేను ఇట్లా పెట్టి రాస్తుంటే నువ్వు మొత్తం చూసి రాసినావురా. అంత సీన్ లేదు, నువ్వే చూసిన దాంట్లోకి వెళ్ళి రాస్తున్నావు. నువ్వు చూసినావు నాకు తెలుసు. నా దాంట్లోకి వెళ్ళి నువ్వు చూసి రాసినావురా. ఏమి ఇద్దరు కలిసి నా దాంట్లోకి వెళ్ళి చూసి రాసిన, అది కూడా సేమ్. ఊకే ఒడ్డాడుకుంటారు చిన్నపిల్లల లెక్క. ఊకే గయ్యని అరవకు, ఆగు. ఇప్పుడు కానీ కాపీ చేసావు లూజ్ మోషన్స్ అయితే చీమిడిగా ఆడుతూ ఉంటుంది, జాగ్రత్త. అరే ఏమంటున్నారా? కాపీ కొట్టాలంటే నాకు విరక్తి ఉడుతుంది. చీ ఏమంటున్నారా? అన్ని నీకే అవుతాయి. అరే అక్షిత్ ఇప్పుడు నీకురా. స్టాప్. ఆర్ అయిపోయింది, ఇంకోటి చెప్పు. సరే మళ్ళీ స్టాప్. అరే మళ్ళీ ఆర్ వచ్చిందిరా. ఆర్ స్టాప్. ఆర్ స్టాప్. అదే మళ్ళీ ఆర్ వచ్చిందా ఆర్? వచ్చింది. నీ ఎంకమ్మా ఇప్పుడు కానీ ఆర్ రా, నీకు మంచిగా ఉండదు. మళ్ళీ అరుసే ఇంగ్లీష్ కూడా చూస్తా. స్టాప్. అరే ఇప్పుడు కే వచ్చిందిరా. నాది అయిపోయింది. టిక్ 1 టిక్ 2. నాది కూడా అయిపోయింది. టిక్ 1 టిక్ 2. అరే ఆగండి ఇంకా నీ స్టార్ట్ అయ్యేలే. పొద్దు నుంచి పని చేసేసి చైన్ వస్తుంది. కూరగాయలు కట్ చేసిన, బాసలు తోమిన. అయ్యో సిరి ఇంత పని చేసావు నువ్వు? ఊకో సిరి ఊకో. అట్లయితే మెల్లగా కొడదాం. టిక్ 1 టిక్ 2. స్టాప్. వెళ్ళొచ్చిందిరా. ఎస్ అయిపోయింది. టిక్ 1 టిక్ 2. వెళ్తూనే ఏమొస్తుంది? సిరి అప్పుడే అయిపోయినా. సిరి టిక్ 1 టిక్ 2. అరే ఎంత ఫాస్ట్ లెక్క పెడుతున్నావు? నీకోసం నేను ఎంత మెల్ల లెక్క పెట్టినా. అంతా నాకు తెలియదు. టిక్ 5 టిక్ 6. రాలిక, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఫెయిల్ అండ్ లవ్లీ. టిక్ 8 టిక్ 9 టిక్ 10. స్టాప్ అయిపోయింది. చెప్పండి మీ నేమ్, ప్లేస్, యానిమల్ థింగ్. 0. మీరంతా వేస్ట్. నాకు 40. ఇప్పుడు నీకు. నాకా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. చెప్పండి రా ఇప్పుడు. స్టాప్. P టిక్ 1 టిక్ 2 టిక్ 3. అప్పుడే అయిపోయిందా నీది? ఏందంత ఫాస్ట్ ఎట్లా రాసినావు? అవన్నీ నాకు తెలియదు, ఆపేయండి ఇంకా మీరు. నీకా? సరే నీకే. ఇప్పుడు వస్తున్నా. స్టాప్. టీరా. అయిపోయింది. టిక్ 1 టిక్ 2 టిక్ 3. అయిపోయింది అప్పుడే. మళ్ళీ ఇంత జల్లి ఎట్లా అయిపోయింది? ఇప్పుడు మళ్ళీ నాదేనా? ఇప్పుడు వస్తున్నాను. అవును, ఊకు ఎక్కడ పోతున్నాం? పోయి చూసి వద్దామా? చూద్దాం పోదా. ఏమన్నా ఇంతకు వాళ్ళకి లెటర్ ఎందుకు బి చెప్దాం. వీతోని వీతేమో ప్లేస్ విజయవాడ, థింగ్ ఏమో వ్యాన్. మీరు వచ్చింది ఇక్కడికి అంటే నువ్వు వస్తలేవని ఫోన్ వచ్చింది, అందుకే వచ్చినా. మేము అంతా చూసిలా మీరు? చూసినాం. ఇప్పుడు నన్ను ఏం అనరు కదా. ఇప్పుడు టోటల్ మార్క్స్ చేద్దాం. అక్షిత్కి 100, నాకు 120. మరి నాకు? నీకు 30. అట్లెందుకు? నువ్వు ఇంతకుముందు రాసిన 4 లైన్స్ కట్. అంటే ఇప్పుడు నీ పతంగ్ మాకే ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే. ఇగో తీసుకోండి. చలో మనం కైట్ ఎగిరేద్దాం. హ్యాపీ సంక్రాంతి అందరికి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి రోజు అందరూ ముగ్గులేసి కైట్స్ ఎగిరేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఎగిరేస్తాం, వెళ్ళి వీడియో చూడండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. పక్కనున్న గంట కొట్టండి. బాయ్.